హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్లో మనం ఎన్నో రకాల హారర్ స్టోరీస్ అయితే చెప్పుకున్నాం. కానీ ఈరోజు మీరు వినబోతున్నటువంటి ఈ సంఘటన అన్నింటికంటే ఖచ్చితంగా విభిన్నంగా ఉండబోతుంది. నిజం చెప్తున్నాను, ఈ స్టోరీ విన్న తర్వాత అసలు ఇలాంటి తల్లి కూడా ఉంటుందా అని మీరు ఒకటికి 2 సార్లు ఆలోచిస్తారు. నిజంగా నా స్నేహితుడికి జరిగినటువంటి అన్యాయం ఏ ఒక్కరికి జరగకూడదు. వాడు ఎదుర్కొన్నటువంటి ఈ బాధ ఇంకెవ్వరూ ఎదుర్కోకూడదు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి. మరి ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ కూడా ఓ చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు ఎవరైతే మన వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నారో దయచేసి ఇప్పుడే లైక్ చేయండి. అలాగే కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలోకి చేరండి. ఇక వెళ్ళిపోతామా? నా పేరు వెంకట్రమణ. మాది ఒక మారుమూల పల్లెటూరు. ఇప్పుడు నా వయసు 26 సంవత్సరాలు. 2024లో నేను సిటీలో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడిని. మా ఊరిలో ఉన్నటువంటి కుర్రవాళ్ళు నాతో పాటు మొత్తం 8 మంది. వారు కూడా వర్క్ కోసం సిటీకి రావటం జరిగింది. ఇక అప్పటి నుండి కూడా మేమంతా కలిసే ఉంటున్నాం. మాలో ఏ ఒక్కరికి కూడా ఇంకా పెళ్లి కాలేదు. పగలంతా కూడా కష్టపడి పని చేయటం, రాత్రైతే మేమంతా కూడా సరదాగా కలిసి ఒకే రూమ్లో పడుకోవటం. ఇలా 1 సంవత్సరం గడిచింది. ఒకరోజు మాతో పాటు వర్క్ చేస్తున్నటువంటి మురళి అనే వ్యక్తికి డ్యూటీ మధ్యలో తనకి హఠాత్తుగా ఫోన్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడగా వాళ్ళ నాన్నగారికి సీరియస్గా ఉంది అని తెలిసింది. నాతో వెంటనే ఆ విషయాన్ని చెప్పి డ్యూటీ ముగిశాక సిటీ నుండి వాడు మా ఊరికి బయలుదేరటం జరిగింది. మురళి సగమార్గంలో ఉన్నప్పుడే తన తండ్రి చనిపోయాడు అని మళ్ళీ కాల్ అయితే వచ్చింది. వెంటనే మురళి ఆ క్షణంలో కూడా నాకు కాల్ చేసి మ్యాటర్ చెప్పాడు. ఇంకా అప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్న మేమంతా కూడా హుటాహుటిన మా గ్రామానికైతే బయలుదేరటం జరిగింది. మేమంతా కూడా మా గ్రామానికి చేరుకున్నాం. ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే మురళి వాళ్ళ నాన్నగారికి అంత్యక్రియలు కూడా పూర్తి చేయటంతో అప్పటికి ఓ పని ముగిసింది. ఇంకా మిగిలింది ఒక పెద్ద కర్మ మాత్రమే. ఆ రోజు మేమైతే మా గ్రామంలో ఉన్నాం. రేపు సాయంత్రం సిటీకి వెళ్ళబోతున్నాము అనే సమయంలో మురళి తండ్రి చూస్తే మంచి ఆరోగ్యంతో ఉండేవారు. అంటే ఎప్పుడూ ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా లేవు. మరి అలాంటి వ్యక్తి హఠాత్తుగా చనిపోవటం ఏంటి అని మేమంతా కూడా ఆలోచిస్తూ ఉంటే అనుకోకుండా మా ఊరిలో ఒక పుకారు అయితే హల్చల్ అయింది. అసలు ఆ పుకారు ఏంటి అంటే, మురళి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుండి కూడా వాళ్ళ అమ్మగారు వారి వీధిలో ఉన్నటువంటి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, ఆ విషయం మురళి తండ్రి కూడా తెలియటంతో వారిని హెచ్చరించాడని. అయినా సరే వారు ఆ పనిని మానుకోకుండా ఆ సంబంధాన్ని కొనసాగిస్తూ ఉండటంతో తను తీవ్రమైనటువంటి మనోవ్యాధికి గురై అన్నాహారాలు కూడా మానుకుని ఓ రకంగా చెప్పాలి అంటే బాగా అప్సెట్ అయ్యారు అనుకోవచ్చు. చివరికి విపరీతమైనటువంటి అనారోగ్యానికి గురి కావటంతో ఈ విధంగా చనిపోయాడు అని అంతా అనుకుంటున్నారు. ఇది నిజమా లేదంటే అబద్ధమా అని ఆరా తీగా చివరికి ఆ విషయం వాస్తవం అని మాకైతే తెలిసిందే. కానీ మా అందరికీ ఆ విషయం తెలిసినప్పటికీ మురళికి మాత్రం పూర్తిగా తెలీదు. వాడితో ఆ విషయం గురించి మాట్లాడాలి అనుకున్నాను. కానీ ఏమనుకుంటాడో అన్నటువంటి భయం నన్ను వెనక్కి నెట్టింది. తను నార్మల్గా చనిపోయారు అని తన తండ్రి గురించి ఆలోచిస్తున్నటువంటి మురళి నేను పెద్ద కర్మ పూర్తి చేసుకుని వస్తానని మరుసటి రోజు వాడే మమ్మల్ని దగ్గరుండి అక్కడి నుండి సిటీకి పంపించడం జరిగింది. ఇక ఆ మరుసటి రోజు మేము యథావిధిగా డ్యూటీకి వెళ్ళాం. డ్యూటీ చేసుకుంటున్నాం. మురళి మాత్రం వాడు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఆ కార్యం పూర్తి చేయటానికి వాడు అప్పటి వరకు పనులన్నీ కూడా చేసుకుంటున్నాడు. ఇలా 3 రోజులు గడిచేసరికి ఆ రోజు రాత్రి మురళి ఆరు బయట కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతూ రాత్రి 11:30 గంటల సమయంలో తన ఇంటికి వెళ్తూ ఉంటే, ఇక అదే సమయంలో ఆ ఇంటి నుండి ఎవరైతే సంబంధం పెట్టుకున్నాడు అనుకున్నామో ఆ వ్యక్తి బయటపడి మురళి కంటపడకుండా తప్పించుకోవాలి అని ప్రయత్నించాడు. కానీ మురళి మాత్రం తనని చూడగానే ఊరుకోలేదు. వేగంగా పరిగెత్తుకుని వెళ్ళి వాడిని పట్టుకుని గట్టిగా నిలదీయాలి అనుకున్నాడు. కానీ
అలాంటప్పుడు గట్టిగా అరిస్తే ఊరందరికీ కూడా ఆ విషయం తెలుస్తుంది. ఆ విషయం గురించి అందరికీ తెలిస్తే పరువు పోతుంది. కనీసం తల కూడా ఎత్తుకోలేను అని గ్రహించి ఆ వ్యక్తితో పాటు తన తల్లికి కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చి, ఇప్పుడు నాకు అర్థమైంది, మీ నుండే మా తండ్రి చనిపోయాడు. ఇప్పటికే నువ్వు నీ భర్తను కోల్పోయావు. ఇంత ఘోరం జరిగినప్పటికీ అయినా సరే నీకు బుద్ధి రాలేదా అమ్మా? ఇంకా ఇలాంటి పని చేయటానికి నీకు మనసు ఎలా ఒప్పుకుంటుంది అని తన తల్లిని తిట్టి అక్కడితో ఆ విషయాన్ని విడిచిపెట్టేశాడు. ఆ రాత్రి ఆ విధంగా గడిచిపోయింది. పరిస్థితులు ఎలా ఉన్నా పని చేయక తప్పదు కదా. ఇక తండ్రి పెద్ద కర్మకు సమయం దగ్గర పడుతూ ఉండటంతో పూర్తిగా వాడి యొక్క పనుల్లో వాడైతే నిమగ్నమైపోయాడు. ఆ సమయం కూడా రాని వచ్చింది. ఇక ఆ కార్యక్రమానికి మేము కూడా హాజరయ్యాం. మేమంతా కలిసి మురళి వాళ్ళ నాన్నగారి పెద్ద కర్మను ఎంతో ఘనంగా జరిపించాం. అక్కడితో ఆ పని పూర్తి కావటంతోనే ఇంకోసారి వాడు మళ్ళీ తన తల్లినైతే హెచ్చరించాడు. వివాహం చేసుకుని వేరే ఊరిలో ఉంటున్నటువంటి తన చెల్లి కూడా అమ్మ ఇలా చేస్తుంది అన్న విషయాన్ని చెప్పి, ఇకనైనా జాగ్రత్తగా ఉండమని నువ్వు కూడా చెప్పు, లేదంటే మన పరువు పోతుందని తన చెల్లితో మాట్లాడించాడు కూడా. ఇక అన్ని విషయాలు సద్దుమణిగాక మాతో పాటు తిరిగి సిటీకి వచ్చేశాడు మురళి. అయితే ఆ విషయం తెలిసినటువంటి మురళి చెల్లెలు కూడా తన తల్లిని చాలాసార్లు హెచ్చరించిందట. ఆ తరువాత తాను కూడా తన అత్తవారింటికి వెళ్ళిపోయింది. ప్రస్తుతం మురళి తల్లి మాత్రమే ఒంటరిగా ఇంట్లో ఉండగా కొన్ని రోజుల వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ తరువాత మళ్ళీ అదే వ్యక్తితో తన సంబంధాన్ని కొనసాగించడం మొదలుపెట్టింది. ఇక ఆ విషయం ఊరందరికీ తెలుస్తుంది. వారంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మరికొందరైతే మురళికి కాల్ చేసి మరీ చెప్తున్నారు. మురళి ఒకవైపు తన తల్లి కాల్ చేసి హెచ్చరిస్తూనే ఉన్నాడు, ఇకనైనా ఇలాంటి పనికిమాలిన అలవాట్లు వదులుకో, లేదంటే ఏం జరుగుతుందో తెలియదు అని. రోజులు గడిచే కొలది తన యొక్క ప్రవర్తన ఏమాత్రం మారటం లేదు. ఇక సంబంధం పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి విషయానికి వస్తే తనకు భార్య లేకపోవడంతో రాత్రంతా ఆమెతో పాటు ఉంటూ ఊరు నిద్ర లేవకముందే మళ్ళీ వెళ్ళిపోయేవాడు. ఇలా వారి యొక్క సంబంధం మరింత గట్టిపడింది. రోజులు, నెలలు దాదాపుగా 1 ఏడాది కావస్తుంది. ప్రతి నెల ఒకసారి ఇంటికి వెళ్ళే మురళి వారి ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం తెలిసినప్పటి నుండి పూర్తిగా ఇంటికి వెళ్ళటం కూడా మానేశాడు. కన్న తల్లి కనుక తాను బ్రతకడం కోసం డబ్బులైతే వేయిస్తూ ఉన్నాడు. కానీ ఆమెను చూడాలి అన్నటువంటి ఆలోచన ఏ రోజు కూడా లేకపోయింది. ఓ రకంగా చెప్పాలి అంటే తన తల్లి మీద తనకు విపరీతమైనటువంటి అసహ్యం ఏర్పడింది. చివరికి తన తల్లికి బుద్ధి చెప్పి అతనే విసిగిపోయాడు. అయినా సరే తన యొక్క ఆగడాలు మరింత ఎక్కువైపోయాయి. అదంతా గమనిస్తూ ఉన్నటువంటి ఊరిలో జనం తన కొడుకు తల్లిని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. అయినా ఇది కూడా ఈ విధంగా బరి తెగించింది. ఇలా ప్రవర్తిస్తే ఎవరైనా ఏం చేస్తారు అని రకరకాలుగా మాట్లాడుకునేసరికి ఊరిలో మిగతా కుర్రవాళ్ళు ఈ విషయం మళ్ళీ మురళికి ఫోన్ చేయటం, ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతూనే ఉంది. అయినా మీరే ఆలోచించండి, తాను ఏం చేయగలడు? ఒకవైపు తన తండ్రి పోయాడు అన్నటువంటి బాధ, ఇంకోవైపు కన్న తల్లి ఆ విధంగా తయారైంది కదా అన్న ఆవేదన. తన పరిస్థితుల్లో ఉండి మీరే ఆలోచించండి, తాను ఏం చేయగలడు? ఒకవైపు కన్న తండ్రిని పోగొట్టుకున్నటువంటి ఆ బాధ, ఇంకోవైపు తల్లి ఆ విధంగా తయారైంది అన్నటువంటి ఆవేదన. ఈ రెండింటి మధ్య ఎప్పుడూ నలిగిపోతూ ఉండేవాడు. అప్పటి వరకు వ్యసనమంటూ ఏమీ తెలియని మురళి అకస్మాత్తుగా వ్యసనానికి గురయ్యాడు. అంతే, ప్రతి క్షణం కూడా మందుతో సహవాసం. చివరికి మందు లేనిదే మనిషి లేడు అన్న విధంగా తయారయ్యాడు. ఇక ప్రతిరోజు ఎవరో ఒకరు తనకైతే ఫోన్ చేయటం, తన తల్లి గురించి ఈ విధంగా చెప్పటం, ఈ మాటలన్నీ వింటున్నటువంటి మురళి చివరికి ఈ మాటలన్నీ కూడా ప్రత్యక్షంగా వింటున్నటువంటి మురళికి తన తల్లిపైన పూర్తి అసహ్యం పెరిగిపోయింది. ఇక తన తల్లిని తన జీవితంలో క్షమించకూడదు అన్నటువంటి స్థాయికి మారిపోయాడు. దీనంతటికీ కారణం నిజంగానే తన తల్లి. ఈ విధంగా చాలా రోజులైతే గడిచాయి. ఇంతలో సంక్రాంతి పండుగ కూడా రానే వచ్చింది. ఆ పండుగ మా ఊళ్ళో అత్యంత ఘనంగా జరుపుకుంటాం. ఇక అప్పటికి సంక్రాంతి కేవలం 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది.
మేమంతా కూడా ఊరికి బయలుదేరాం, కానీ వాడు మాత్రం రాను రాను అంటున్నాడు. అయినా సరే వాడిని ఆ విధంగా ఒంటరిగా విడిచిపెట్టడం ఇష్టం లేక, నీకిష్టం లేకపోతే మీ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదురా, మాతో పాటు మా ఇంట్లోనే ఉండొచ్చు అని నేనే బలవంతంగా మాతో పాటు వాడిని మా ఊరికైతే తీసుకొచ్చాను. మీరే చెప్పండి, నా బెస్ట్ ఫ్రెండ్ని నేను ఆ విధంగా ఎలా వదిలేస్తాను? ఇక మురళి ఎప్పుడైతే ఊరిలో అడుగు పెట్టాడో ఆ క్షణం నుండి వాళ్ళ అమ్మతో సంబంధం పెట్టుకుని ఉన్న ఆ వ్యక్తి పగటి వేళ ఆ ఇంటికి పూర్తిగా వెళ్ళటమే మానేశాడు. ఒకవైపు మురళి మాత్రం ఆ వ్యక్తిని కనిపెడుతూనే ఉంటాడు. వీడు ఎక్కడ దొరుకుతాడా, ఏం చేద్దామా అని. కానీ తాను మాత్రం మురళి కంటపడితే ఎక్కడ వాడి ప్రాణానికి ప్రమాదమో అన్న భయంతో అక్కడికి వెళ్ళటం కూడా మానేశాడు. అలా ఒక 2 రోజులైతే గడిచింది. 3వ రోజున సంక్రాంతి పండుగ మొదలైంది. ఊరంతా కూడా ఎంతో కోలాహలంగా ఆనందంగా ఉన్నారు. కానీ నా స్నేహితుడు మురళి మాత్రం తన తల్లిని మార్చుకోవాలి అని, తాను కూడా ఒక ఇంటివాడిని కావాలి అని ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇక ఆ విధంగా పండుగ 3 రోజులు గడిచింది. అప్పటి వరకు ఆ వ్యక్తి వాళ్ళ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈలోగా తన తల్లి కూడా కొడుకుని ఇంటికి రమ్మని చెప్తుంది. కానీ వాడు మాత్రం వెళ్ళటానికి అంగీకరించడం లేదు. మీరే అర్థం చేసుకోండి మురళి యొక్క మనసు ఎంత ముక్కలైందో, ఎంత గాయపడ్డాడో. ఆ పండుగ గడిచింది. కనీసం వాడు ఒక్కసారైనా వాళ్ళ ఇంట్లో అడుగు కూడా పెట్టకుండా పూర్తిగా పండుగ ఉన్నన్న రోజులు మా ఇంట్లోనే గడిపాడు. మేము మళ్ళీ రేపటికి సిటీకి వెళ్ళిపోవాలి. ఒకరోజు రాత్రి వాడిని పిలిచి, ఎన్నాళ్ళలా ఇప్పుడు మీ అమ్మ కనపడటం లేదురా, ఇప్పుడు తనలో కూడా మార్పు వచ్చింది. ఆ వ్యక్తి కూడా మీ ఇంటి వైపు వెళ్ళటం లేదు కదా, ఈ ఒక్కరోజైనా మీ అమ్మతో పాటు సరదాగా గడపరా అని చెప్పాను. ఎంతైనా కన్న తల్లి కదా, తప్పు చేసినా సరే వాడు ఆశను వదులుకోలేక నేను చెప్పిన ప్రకారమే ఆ రోజు వాళ్ళమ్మతో హాయిగా గడిపాడు. ఇక మరుసటి రోజు సిటీకి వెళ్తాను అని చెప్పగా, ఈ ఒక్కరోజు నాతో పాటు ఉండు, ఎన్నాళ్ళు కూడా నేను చేసింది తప్పే, ఇక ముందు ఎలాంటి తప్పు అయితే చెయ్యను అని వాళ్ళ తల్లి ఏడ్చింది. తల్లి యొక్క కన్నీళ్లను చూసి కరిగిపోయాడు మురళి. అలాగే ఆ రోజు కూడా తన తల్లి వద్దనే ఉండి మెల్లగా తన తల్లిలో మార్పు వచ్చినందుకు సంతోషించి మరుసటి రోజు తన తల్లికి వీడ్కోలు చెప్పి మాతో పాటు తిరిగి పని కోసం వాడు సిటీకి బయలుదేరాడు. అయితే సిటీకి చేరుకున్నాం. ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజు నుండి డ్యూటీలో జాయిన్ అయ్యాం. వాడికి ఆ రోజు రాత్రి మళ్ళీ కాల్ వచ్చింది. కాల్లో ఏం మాట్లాడుకున్నారో ఏమో తెలియదు, కానీ నేను అర్జెంటుగా మన ఊరికి వెళ్ళాలి అని చెప్పాడు వాడు. రే, ఎంత అర్జెంట్ అయినా సరే రాత్రికి రాత్రి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని అడిగాను. ఏమీ లేదు, మా అమ్మ నన్ను రమ్మని చెప్పింది, అందుకే వెళ్తున్నాను అనేసరికి, ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా బాగానే ఉంది కదా, నిజంగానే ఏదైనా పనుందేమో అందుకే రమ్మంటుందేమో అని అనుకున్నాను. రాత్రికి రాత్రి వాడు సిటీ నుండి మా ఊరికైతే బయలుదేరటం జరిగింది. అయితే అప్పుడనగా బయలుదేరినటువంటి మురళి రాత్రి ప్రయాణం కావటంతో మా ఊరు చేరుకునేసరికి దాదాపుగా ఒక 1 గంట సమయం దాటిందట. వాడికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఏమో తెలియదు. వాడు ఫోన్లో ఏం మాట్లాడాడో తెలియదు. నేరుగా ఇంటికి వెళ్లకుండా ఇంటి వెనుక వైపు నుండి జాగ్రత్తగా ఎవ్వరికంటా పడకుండా ఇంటి వెనుక ఉన్నటువంటి ఆ కిటికీ దగ్గరికి చేరుకున్నాడు. ఆ కిటికీ రెక్కకు ఒక చిన్న హోల్ అయితే ఉంటుంది. అదే హోల్ వద్దకు చేరుకుని తనకి కాల్లో చెప్పిన విషయం నిజమా లేక అబద్ధమా అని చూడగా, ఆ రంధ్రంలో నుండి చూస్తున్నటువంటి మురళికి ఇంట్లో లైట్ యొక్క వెలుగులో తన తల్లి మరియు తనతో సంబంధం పెట్టుకున్న ఆ వ్యక్తి, ఇప్పుడు మీకు ఆ విషయాన్ని నేను ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు, వారిద్దరూ ఆ విధంగా పడుకున్నట్టుగా కనిపించారు. అంతే, మురళి ఆ దృశ్యాన్ని చూసి ఆగ్రహంతో ఊగిపోయాడు. గట్టిగా అరిచాడు. అనుకోకుండా హఠాత్తుగా మురళి యొక్క అరుపులు వినపడేసరికి ఇరుగు పొరుగు వాళ్ళతో సహా తన తల్లి మరియు ఆమె యొక్క ప్రియుడు కూడా నిద్రలేచాడు. వెంటనే ఆ వ్యక్తి ఇంటి ముందు గేట్ వైపు నుండి బయటపడి ఎక్కడికో పరిగెత్తుకుంటూ వెళ్ళి దాక్కున్నాడు. తలుపు తెరవమని, నువ్వు బ్రతకడం నాకు ఇష్టం లేదని, ఇప్పుడే నీ అంతు చూస్తాను అని తాను గట్టిగా అరుస్తున్నాడు. తన తల్లిని హెచ్చరిస్తున్నాడు. వాడి తల్లి మాత్రం లోపల భయాన్ని గడియలు వేసుకుని
బిక్కు బిక్కుమంటూ ఇంట్లో గడుపుతూ ఉంటే ఇరుగు పొరుగు వాళ్ళంతా కూడా మురళి యొక్క తల్లిని విపరీతంగా తిడుతున్నారు. అసలు నీకు బుద్ధుందా? ఇలాంటి పని చేయటానికి నీకు మనసు ఎలా వచ్చింది అని అందరూ ఆడిపోస్తున్నారు. మురళిని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి అంతా కలిసి వాడికి సర్ది చెప్తున్నారు. కానీ తన కళ్ళారా అలాంటి ఒక దృశ్యాన్ని చూసి ఉండటంతో మురళి అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. ఇంకా ఆ కోపాన్ని ఆపుకోలేక ఇష్టం వచ్చినట్టుగా వాడి తల్లిని తిడుతూ చివరికి ఏమీ చెయ్యలేక వాళ్ళను ఒప్పించి తన ఇంటి ముందుకు చేరుకుని వాళ్ళ అమ్మ ఇంట్లో దాక్కుని ఉండగానే, ఒసే, ఇప్పటికే నా కన్న తండ్రిని కూడా తినేశావు, నన్ను ప్రజలందరి ముందు కూడా తలదించుకునేలా చేస్తున్నావు, ఇంకా నీ మనసు చల్లబడలేదా? వయసులో ఉన్నటువంటి పిల్లల ముందు ఇలాంటి పనులు చేయటం ఎంతవరకు న్యాయం? అసలు నువ్వు నా తల్లివే కాదు, నువ్వు నా తల్లివే అని చెప్పుకోవటానికి నేను ఎంతగానో సిగ్గుపడుతున్నాను అని చాలా బాధపడ్డాడు. ఆ బాధలో లేనిపోని మాటలు మాట్లాడుతూ తనని బయటికి రమ్మని చెప్తుంటే ఎంతసేపటికి కూడా తాను బయటికి రాకపోయేసరికి, నీది అతి కిరాతకమైనటువంటి జన్మ, నీ కడుపును నేను పుట్టడం నిజంగానే నా దౌర్భాగ్యం, నీలాంటి తల్లితో కలిసి ఉండటం కంటే ఎక్కడికో పోయి బ్రతకడం లేదా చావు కూడా మేలే, నీలాంటి దౌర్భాగ్యరాలు ఉన్నటువంటి ఈ ఇల్లు నా ఇల్లు ఎప్పటికీ కాదు, ఇంకెప్పుడు నా జీవితంలో నేను ఇంట్లో అడుగు పెట్టను, నువ్వు బ్రతుకున్నంతకాలం కూడా ఈ ఇంటి గుమ్మాను దాటి నేను లోపలికి రాను అని గట్టిగా అరుస్తూ బిగ్గరగా ఏడ్చేశాడు మురళి. ఆ క్షణంలో వాడి బాధ నిజంగానే వర్ణనాతీతం. మీరే ఊహించండి, అలాంటి పరిస్థితుల్లో ఉంటే మీకు ఎలా ఉంటుంది అంటే తాను ఎంత బాధను అనుభవించాడో మీకు అర్థమవుతుంది. ఊరంతా కూడా వాడి యొక్క బాధను చూసి చలించిపోయింది. చివరికి వాడి యొక్క మనసు విరిగి రాత్రికి రాత్రి వారు చెప్తున్నా సరే వినకుండా అక్కడి నుండి తిరిగి వచ్చేయాలి అనుకున్నాడు. కానీ ఇరుగు పొరుగు వాళ్ళంతా కూడా వాడిని ఎంతగానో బ్రతిమాలి ఈ ఒక్క రాత్రి ఇక్కడే ఉండి ఉదయాన్నే సిటీకి వెళ్ళిపోమని వారు నిజంగానే పెద్ద మనసు చేసుకుని బ్రతిమాలుగా వారి మాట కొట్టడం ఇష్టం లేక ఆ రాత్రి అక్కడే ఉండాలి అనుకున్నాడు. సరే అని అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి మా మామయ్య వాళ్ళ ఇంటి గడపలో ఆ రాత్రి పడుకున్నాడు వాడు. కాసేపటి వరకు తన పక్కనే కొంతమంది వ్యక్తులైతే ఉన్నారు. కానీ అప్పటికే వాడు నిద్రపోయాడు అని గ్రహించి తరువాత ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోవటం జరిగింది. కానీ ఆ తరువాత ఏం జరుగుతుందో వాళ్ళు అస్సలు ఊహించలేకపోయారు. ఆ రాత్రి గడిచింది. అది మరుసటి రోజు ఉదయం 5 గంటల వేళ మా మామయ్య నిద్రలేచి బాత్రూం కోసమని చెరువుకు వెళ్దామో అని బయటకు వచ్చేసరికి అక్కడ మురళి కనపట్టలేదు. ఏమయ్యాడు వీడు అని వాడి కోసం వెతుకుతూ ఉంటే వాడెక్కడా కూడా కనిపించలేదు. బాత్రూంకు వెళ్ళాడేమోలే అని చెరువు వైపుగా వెళ్తూ ఉంటే పక్కనే ఉన్నటువంటి పశువుల సాలను అప్పటికే శుభ్రం చేస్తూ ఉన్నటువంటి ఒక ఆమె తనకి పశువుల సాలలో ఏదో కనిపించినట్టుగా గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుని బయటకు వస్తుంటే అప్పుడే చెరువుకు వెళ్తున్న మా మామయ్య ఆమెను గమనించి, ఏం జరిగింది, ఎందుకలా అరుస్తున్నావో అని అడగ్గా పశువుల సాలలో చూసిన దృశ్యాన్ని చెప్పలేక ఇంకా భయపడుతూనే ఆ విధంగా అరుస్తూ ఉంటే చివరికి తాను చెప్పేలా లేదని గ్రహించి తనే స్వయంగా ఆ పశువుల సాలలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని చూసి తాను కూడా భయంతో గట్టిగా అరిచాడు. అంతే, అప్పటికే ఇరుగు పొరుగు వాళ్ళంతా కూడా నిద్రలేచి ఉండటంతో అరుపులు విని వారంతా కూడా అక్కడికొచ్చి చూస్తే అక్కడ కనబడ్డ దృశ్యం నిజంగానే చాలా భయంకరమైంది. మురళి ఆ పశువుల సాలలో ఉరి వేసుకుని శవంలా కనిపించాడు. ఆ విషయం ఊరందరికీ కూడా తెలిసింది. ఊరంతా గొప్పమందే. ఒక్కసారిగా ఊరి జనం కళ్ళల్లో విచారం తొణికిసలాడుతుంది. తెల్లవారేసరికి అలాంటి దృశ్యాన్ని, అలాంటి వార్తను ఎవ్వరూ తీసుకోలేకపోయారు. కొందరు వ్యక్తులు దుఃఖాన్ని ఆపుకోలేక ఏడుస్తున్నారు. మురళి చాలా మంచివాడు, కనీసం వ్యసనమనే అలవాటు కూడా లేదు. కానీ తన కన్న తల్లి చేస్తున్నటువంటి ఆ పనులు చూడలేక అప్పుడే కొత్తగా వ్యసనానికి గురికాడు. ఎవరు ఏం చెప్పినా సరే కాదనడు. ఒక మంచి వ్యక్తి ఆ విధంగా చనిపోయేసరికి ప్రతి ఒక్కరూ కూడా వాడి కోసం ఆ క్షణం బాధపడుతున్నారు. ఇక మాకు విషయం తెలియటంతో తెల్లవారేసరికి మేం కూడా ఊరుకొచ్చేసాం. నిజానికి అలా ఎవరైనా మరణిస్తే పోలీస్ కేసు కూడా అవుతుంది.
కానీ మురళి చాలా మంచివాడు కావటంతో ఎవ్వరి ప్రాబ్లం లేకపోయేసరికి నార్మల్గా ఒక మనిషి చనిపోతే ఏ విధంగా అంత్యక్రియలు చేస్తారో అదే విధంగా ఊరి ప్రజలతో పాటు బంధువులంతా వాడి అంత్యక్రియల్లో పాల్గొనే విధంగా ఏర్పాటు చేశాం. ఎటువంటి సమస్య లేకుండా వాడికి అంత్యక్రియలు పూర్తి చేశాక మేమంతా కూడా వాడి చావు గురించి ఆలోచిస్తూ ఎంతగానో బాధపడుతున్నాం. రోజులు గడుస్తున్నా సరే వాడి చావుని మేమింకా జీర్ణించుకోలేకపోతున్నాం. ఇది ఇలా ఉండగా ఒకవైపు వాళ్ళ అమ్మకు కూడా కొడుకు తోడు లేకుండా పోయింది. ఒకవైపు బంధువులు ప్రజలు అంతా కూడా తనని నిందిస్తూ ఉంటే ఆ నిందలను పూర్తిగా భరించలేకపోయింది. ఇంట్లోనే ఉండటం తప్ప బయటకు రాకుండా అలానే రోజులైతే గడుపుతూ ఉంది. మేమంతా కూడా వాడి పెద్ద కర్మను కూడా వాళ్ళ అమ్మ చేత జరిపించకుండా కేవలం ఫ్రెండ్స్ మరియు బంధువులం మాత్రమే ఆ కార్యక్రమాన్ని చేశాం. ఎందుకంటే తన తల్లితో చేయిస్తే నిజంగానే వాడి ఆత్మ శాంతించదు. అవమానాన్ని భరించలేక వాడి తల్లి మాత్రం 15 రోజుల వరకు ఇంటి బయట కనీసం అడుగు కూడా పెట్టలేకపోయింది. ఇంకా అప్పుడే వాడి యొక్క చావు జ్ఞాపకం నుండి ఊరు బయటపడుతుంది. మేము కూడా అప్పటికి సిటీ వెళ్ళిపోయాం. ఇది ఇలా ఉంటే సరిగ్గా 20 రోజులు అంతా బాగానే ఉంది. కానీ ఆ తరువాత అసలు కథ మొదలైంది. అన్నాళ్ళు తాను ఉంచుకున్న వ్యక్తిని దూరంగా ఉంచి ఆ తరువాత మళ్ళీ వాడితో తిరగటం మొదలుపెట్టింది. ఇక కొడుకు చావుతో తనకి ఎదురు లేదు అన్న విధంగా బరి తగ్గించింది అది. భార్యాభర్తల వలె ఒకే ఇంట్లో ఉంటూ వారు నిజంగానే చాలా పబ్లిక్గా కాపురం చేయటం కూడా మొదలుపెట్టారు. ఇక అప్పటికే వారి యొక్క చేష్టల ద్వారా విసిగిపోయినటువంటి ప్రజలు మొత్తాన్ని గమనించి వారే వాడిని పట్టుకుని ఒక చెట్టు కట్టి శుభ్రంగా దేహశుద్ధి చేసి అక్కడితో విడిచిపెట్టేశారు. ఆ దెబ్బకు వాడు భయపడి మా ఊరు విడిచిపెట్టి వేరే ఊరికి మకాం మార్చి అక్కడ ఉంటుండగానే మా ఊరి వాళ్ళ కంటపడకుండా ఆమెను కలుస్తూ ఉండేవాడు. అంటే ఒక మనిషి నిజంగా ఏ స్థాయికి దిగజారిపోతాడో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. జరిగిన విషయంలో ఆ ఇద్దరు తప్పు కూడా అలాంటిదే. కానీ ఈ విషయం ఊరి వాళ్ళకు కూడా తెలియదు. ఇలా కేవలం ఒక 4 రోజులు మాత్రమే గడిచింది. అది 5వ రోజు రాత్రి మా వీధిలో ఉండే తిరుపతి అనే వ్యక్తి ఆ రాత్రి వేళలో పశువుల సాలకు వెళ్తూ మార్గం మధ్యలో ఉన్నటువంటి మురళి వాళ్ళ ఇంటి వైపుగా చూడగా వీధిలో ఉన్నటువంటి స్ట్రీట్ లైట్ యొక్క వెలుగులో ఎవరో ఒక వ్యక్తి తిరుపతి అనే వ్యక్తిని చూసి పక్కనే ఉన్నటువంటి పొలాల్లోకి దిగి అలా వెళ్ళిపోతూ ఉంటే తిరుపతి వెంటనే ఆ వ్యక్తిని గమనించి వీడు మళ్ళీ వచ్చినట్టుగా ఉన్నాడు, వీడిని విడిచిపెట్టకూడదు, పట్టుకొని ఎలా అయినా సరే వీడికి బుద్ధి చెప్పాలి అన్న ఉద్దేశంతో పొలం వైపుగా వెళ్ళిపోతున్న ఆ వ్యక్తిని వెంబడించడం మొదలుపెట్టాడు. అలా తిరుపతి ఆ వ్యక్తిని వెంబడించేసరికి తిరుపతి నుండి తప్పించుకోవాలి అన్న ఉద్దేశంతో వాడు మరింత వేగంగా పరుగు పెడుతూ ఉంటే తిరుపతి మంచి వయసులో ఉన్నవాడు కనుక అతను కూడా వేగంగా పరిగెడుతూ తన కంట పడకుండా తప్పించుకుని వెళ్ళిపోతున్నటువంటి ఆ వ్యక్తికి దగ్గరగా చేరుకుని సరే ఇంకా పట్టుకుందాము అనే సమయానికి చేజారి మరింత వేగంగా వెళ్తున్నాడు. ఇక తన శక్తినంతా కూడా తీసుకుని ఒక్కసారిగా ముందుకు ఎగిరి అప్పటికే విపరీతమైన వేగంతో పరుగు పెడుతున్న ఆ వ్యక్తి కాళ్ళను చాలా బలంగా అందుకున్నాడు. అంతే, తిరుపతి వాడి యొక్క 2 కాళ్ళను అందుకునేసరికి పరిగెత్తబోతున్నవాడు వెంటనే క్రింద పడిపోయాడు. అలా పడగానే తిరుపతి అంకించుకుని లేచి వాడు తప్పించుకోకుండా 2 చేతులు పట్టి వెనక్కి మలిచి ఆ వ్యక్తిని కొట్టాలి అనుకునే లోపు అన్నయ్య నన్నెందుకు కొడుతున్నావు అని గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా తిరుపతికి ఒళ్ళంతా కూడా చెమటలు పట్టేశాయి. భయంతో అతని గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. ఆ వ్యక్తి చేతులు పట్టుకున్న తిరుపతి నెమ్మదిగా వెనక్కి జరిగి అల్లంత దూరంలోకి వెళ్ళి నిల్చున్నాడు. చూస్తే అక్కడ ఉన్నది ఆ వ్యక్తి కాదు, మురళి. ఆ ఆకారాన్ని చూడగానే తిరుపతికి గుండె ఆగినంత పనైంది. అలా భయపడుతున్నటువంటి తిరుపతిని చూసి అన్నయ్య భయపడుకో, నేను నిన్నేమీ చెయ్యను అన్నయ్య. మా అమ్మ దగ్గరకు వాడు వస్తున్నాడని నేను మా ఇంటి వెనుక నిల్చొని చూస్తున్నాను. ఇంతలో నువ్వు అటువైపుగా రావటం చూశాను. నువ్వు నన్ను చూస్తే భయపడతావు అని ముందుగానే ఆలోచించాను. అందుకే ఎలా అయినా సరే నీ కంట పడకుండా ఉండాలి అని
దూరంగా వెళ్ళిపోదామో అనుకున్నాను. భయపడొద్దన్నయ్యా, నువ్వే నన్నొచ్చి పట్టుకున్నావు అని చెప్తూ ఉంటే అలాంటి ఒక దృశ్యాన్ని చూసినటువంటి తిరుపతికి అది నిజమా లేక అబద్ధమా అర్థం కాలేదు. చనిపోయినటువంటి మనిషి మళ్ళీ మనిషిలా కనపడమేంటి? కనిపించడం మాత్రమే కాదు, నన్ను అన్నయ్య అని పిలిచి మాట్లాడటం నమ్మలేకపోతున్నాడు. అలా ఇంకా తన రూపాన్ని చూస్తూ అక్కడే నిలబడి ఉండగా, ఇక నువ్వు వెళ్ళిపో అన్నయ్య, వెళ్ళిపో. ఇంకా ఇక్కడే ఉంటే నన్ను చూసి బాగా భయపడతావు. అలాగే నేను నీకు కనపడ్డట్టుగా నువ్వెవరికి కూడా చెప్పుకో. ఒకవేళ నేను కనిపిస్తున్నాను అని చెప్తే అంతా నన్ను కూడా తిట్టుకుంటారు అని బ్రతిమలాడినట్టుగా చెప్పేసరికి అలాంటి ఒక దృశ్యాన్ని జీవితంలో మొదటిసారి చూస్తున్నటువంటి తిరుపతికి నోట మాట రాకుండా పోయింది. పశువుల శాలకు వెళ్ళి మేత వెయ్యాలి అన్న కోరిక కూడా అక్కడితోనే ఆగిపోయింది. ఏదో తెలియని భయం, బాధ. తనకి కొద్ది దూరంలో నిల్చున్నటువంటి మురళి ఆకారాన్ని చూస్తూ భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టి ఉన్న తిరుపతి మారు మాట్లాడకుండా మెల్లగా వెనుతిరిగి కొన్ని అడుగుల దూరం పాటు నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఒకవేళ మురళి తన వెంట ఎక్కడ వస్తాడేమో అన్నటువంటి హడల్తో ముందు వెనుక ఏమీ ఆలోచించకుండా పరుగందుకున్నాడు. అలా భయంతో పరిగెత్తినటువంటి తిరుపతి ఇంటికి వెళ్ళే వరకు కూడా ఎక్కడా వెనుతిరిగి చూడనే లేదు. కనీసం కాళ్ళు కూడా కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళి వెంటనే డోర్ అయితే క్లోజ్ చేశాడు. ఇక అప్పటికే తన గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఒళ్ళంతా ఒక్కటే చెమటలు. కంగారులో ఏం చేస్తున్నాడో కూడా తెలియక పరిగెత్తుకు వెళ్ళి అప్పటికే నిద్రపోతున్నటువంటి తన భార్య పడుకున్న మంచం పైన కూలబడిపోయాడు. అలా మంచం ఒక్కసారిగా ఊగిపోవటంతో తన భార్య నిద్రలేచింది. మంచంపై పడి ఉన్న భర్తతో ఏం జరిగింది, ఎందుకలా అయిపోతున్నారు అని అడగ్గా తనకు మార్గంలో ఎదురైనటువంటి ఆ దృశ్యం గురించి కళ్ళ కట్టినట్టుగా ఎంతో వివరంగా చెప్పాడు. అంతే, ఆ మాటలు వినగానే తాను కూడా భయపడింది. అలా రాత్రంతా కూడా భయపడి ఆ విషయం ఇంకెవరితోనూ చెప్పకూడదు అని తన మనసులోనే దాచుకున్నాడు. ఇక ఆ రోజు నుండి తిరుపతి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ చీకటి పడితే చాలు బయట అడుగు పెట్టడం కూడా మానేశారు. ఈ విషయం వాళ్లకు మాత్రమే తెలుసు, మిగతా వాళ్ళకు ఏ ఒక్కరికి తెలియదు. ఎందుకంటే తెలిస్తే ఆ అబ్బాయిని ఎక్కడ ఆడిపోసుకుంటారు అన్న భయంతో చెప్పడం కూడా మానుకున్నారు. ఆ తరువాత కొద్ది రోజుల వరకు ఏమీ జరగలేదు. కానీ తరువాత రోజు రాత్రి మా నాన్నగారు బాత్రూమ్ కోసమని రాత్రి 12 గంటల వేళ చెరువు వైపుగా వెళ్తూ ఉంటే తనకంటే ముందుగానే ఒక వ్యక్తి అక్కడ నడిచి వెళ్తున్నట్టుగా కనపడింది. తనలాగే బాత్రూమ్ కోసం ఎవరో వెళ్తున్నారు అని మా నాన్న వేగంగా నడుస్తూ చెరువు దగ్గరికి చేరుకునేసరికి తనకంటే ముందు వెళ్తున్న ఆ వ్యక్తి నాన్నను చూసి పక్కకు తప్పుకోబోతే మా నాన్నకు కాస్త చూపు మందగించి ఉండటంతో ఆ వ్యక్తిని చూసి ఎవరు మీరు, అటువైపుగా వెళ్తున్నారేంటి అని అడిగారు. తానేమీ సమాధానం చెప్పలేదు. మాట్లాడకుండా అలానే వెళ్ళిపోతున్నాడు. అరే, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్తున్నావు, ఎవరు నువ్వు అని మళ్ళీ అనగా ఇంకా మాట్లాడకుండా నెమ్మదిగా జారుకుంటూ ఉంటే నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? చెట్టంత మనిషిని మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్తున్నావు ఏంటి నువ్వు అని గట్టిగా పిలిచేసరికి ఒక్కసారిగా మురళి వాడి గొంతుతో మామయ్య, నేను మురళిని, మా అమ్మ దగ్గరకు వాడు వస్తున్నాడు అని కాపలాగా ఉన్నాను మామయ్య అని చెప్పేసరికి అసలు దెయ్యాలు అంటే భయపడినటువంటి మా నాన్న మురళి తన కళ్ళ ఎదురుగా కనిపిస్తూ అచ్చం ఒక మనిషిలా సమాధానం ఇచ్చేసరికి ఇక బాత్రూమ్ అన్నటువంటి మాటను మర్చిపోయి తన ఎదురుగా ఉన్నటువంటి మురళి యొక్క ఆత్మను తప్పించుకుని వేగంగా పరిగెడుతూ హడిలిపోయి మరీ ఇంటికైతే చేరుకున్నాడు. ఇక ఆ సమయంలో కంగారు పడుతూ వచ్చి విషయాన్ని ఇంట్లో వాళ్ళందరితో కూడా చెప్పగా మా వాళ్ళు కూడా భయపడిపోయారు. కానీ నిజంగానే ఒక మంచి మనిషి యొక్క ఆత్మ ఆ విధంగా కనిపిస్తుంది అని అందరికీ తెలిస్తే ఊరి వాళ్ళంతా ఖచ్చితంగా వాడిని తిడతారు అని అందుకు ఆ విషయాన్ని ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. అంటే ఇప్పటికే తన యొక్క ఆత్మ ఇద్దరికి కనిపించింది, తిరుపతికి అలాగే మా నాన్నకు. అయినా వాడు కనిపిస్తున్న విషయాన్ని వీరంతో సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక మరుసటి రోజు మళ్ళీ అదే సమయం
ఎక్కడ వాళ్ళు అక్కడే నిద్రపోతూ ఉంటే ఆ వ్యక్తి ఒంటరిగా నడుచుకుంటూ మురళి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేశాడు. అంటే ఎవరైతే ప్రియుడు అని చెప్పుకున్నాం కదా, అదే దుర్మార్గుడు వచ్చాడు. అది అర్ధరాత్రి వేళ కావటంతో ఎవరూ కూడా ఆ దుర్మార్గుడిని గమనించలేదు. ఇంతలో తన కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ అమ్మ వెంటనే వాడిని ఇంట్లోకి తీసుకువెళ్ళి తలుపులు వేసేసింది. అంతే, అలా తలుపులు వేయటంతోనే ఆరు బయట కాపలాగా ఉన్నటువంటి మురళి యొక్క ఆత్మ ఆ ఇంటి తలుపుల్ని గట్టిగా తట్టి వాళ్ళను బయటికి రప్పించాలని చూశాడు. కానీ తలుపు తడుతుంది ఊళ్ళో వాళ్ళేమో అని భయపడి మురళి వాళ్ళ అమ్మగారు తలుపు తీయకుండా ఇంకా ఇంట్లోనే దాక్కుని ఉంటే, ఇక్కడ మురళి యొక్క ఆత్మ మాత్రం ఏం చెయ్యాలో తెలియక ఆ ఇంటి పక్కనే ఉన్నటువంటి వేరే ఇంటి వద్దకు చేరుకుంది. ఆ ఇంటి యజమాని అయినటువంటి ఒక వ్యక్తి నేరుగా అతని గుండెలపైకి ఎక్కి కూర్చున్నాడు. ఆ క్షణమే తన గుండె బరువెక్కి ఊపిరి ఆగిపోతుందేమో అన్నంతలా మారిపోతుంది అతని పరిస్థితి. ఇలా ఉన్న పరంగా మారిపోవటానికి కారణమేంటి అని కళ్ళు తెరచి చూసేసరికి తన గుండెలపైన కూర్చున్నటువంటి మురళి యొక్క ఆత్మను చూసి ఆ వ్యక్తి బెంబేలెత్తిపోయాడు. భయంతో గట్టిగా అరిచాడు. తాను అలా అరుస్తూ ఉంటే అతన్ని పిలుస్తూ, నేను నిన్నేమీ చెయ్యను, మా అమ్మ దగ్గరికి వాడు వచ్చేశాడు, ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు, నువ్వు వచ్చి వాడిని ఇంటి నుండి బయటకు పంపించు అని నిజంగా ఒక మనిషిలా మాట్లాడుతూ ఉంటే, నేరుగా ఒక ఆత్మ వచ్చి గుండెలపైన కూర్చొని వాళ్ళ అమ్మ గురించి చెప్తూ ఉండేసరికి ఆ వ్యక్తికి ప్రాణం పోయేంత పని అయింది. ఆ పరిస్థితుల్లో ఆ వ్యక్తికి నిజంగానే చాలా భయం వేసింది. ప్రాణం పోతుందేమో అనిపించింది. మీరే ఆలోచించండి, ఎంత మంచి వ్యక్తి అయినా చనిపోయిన తర్వాత ఆ విధంగా కనిపిస్తే మీ పరిస్థితి ఏంటి? ఇక అదే కారణంతో భయంతో మరింత గట్టిగా అరుస్తూ ఉండేసరికి, నువ్వు వరిస్తే మిగతా వాళ్ళంతా కూడా నిద్రలేస్తారు, దయచేసి నా మాట విను, అరవద్దు, నేనిక్కడి నుండి వెళ్ళిపోతాను అని తన గుండెలపైన కూర్చున్న మురళి ఆత్మ ఆ వ్యక్తి గుండెలపై నుండి లేచి వేగంగా బయటకు వెళ్ళిపోయింది. అంతే, అప్పటికే ఇంట్లో వాళ్ళంతా కూడా నిద్రలేచి ఎందుకలా అరిచారు అని అడగ్గా మురళి ఆత్మ చెప్పినటువంటి ఆ మాటలు విని అది నిజమే అని గ్రహించారు. వారంతా వెళ్ళి వాళ్ళ అమ్మను ఈసారి మందలించారు. అన్నింటికీ బరి తెగించి ఉన్నటువంటి మురళి తల్లి తలుపులు తెరుచుకుని ధైర్యంగా బయటకొచ్చింది. ఎందుకలా తలుపులు కొడుతున్నారు? నా ఇంటి తలుపులు కొట్టాల్సిన అవసరం మీకేముంది? అయినా నేనెవరితో ఉండాలో నా ఇష్టం, నాకు నచ్చిన వాడితో తిరుగుతాను, పోతాను, అయినా మీకేంటి నొప్పి? ఇదంతా కూడా మీకు అవసరమా? ఇంకోసారి నా ఇంటి తలుపులు కొట్టారు అంటే పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాను అని ఇష్టం వచ్చినట్టుగా బరి తెగించిన ఆడది నిజంగా వారిని తిట్టడం మొదలుపెట్టింది. తాను అలా తిట్టేసరికి ఆ ఇంటికి వెళ్ళిన వారంతా కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనుతిరిగి వచ్చేశారు. ఇక తన జోలికి వెళ్ళాలంటే కూడా వారంతా భయపడుతున్నారు. అప్పటికే మురళి ఆత్మ కనిపిస్తుంది అని ఒక్కొక్కరి ద్వారా ఆ మాట అందరికీ తెలియవస్తుంది. అదే కారణంతో చీకటి పడితే ఊరంతా బయటికి వెళ్ళటం కూడా మానేశారు. రాత్రైతే చాలు ఎప్పుడూ ఎంతో సందడిగా ఉండే మా ఊరు నిశ్శబ్దంలో పూర్తిగా మునిగిపోయింది. ఇలా కేవలం 4 రాత్రులు మాత్రమే గడిచింది. సరిగ్గా ఆ రోజు ఆ వ్యక్తి మళ్ళీ వాళ్ళ ఇంటికి రావటం జరిగింది. అప్పటికే వాడి కోసం కాచుకుని కూర్చున్నటువంటి మురళి ఆత్మ వాడు వచ్చేశాడు, ఎవరైనా వచ్చి వాడిని ఇంటి నుండి బయటకు పంపించండి అని గట్టిగా అరవటం మొదలుపెట్టింది. కానీ అప్పటికే జనమంతా కూడా పడుకున్నారు. కొంతమందికి మాత్రమే మురళి యొక్క అరుపులు, ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. కానీ తన ఆత్మ ఒక మనిషిలా తిరుగుతూ ఉండటంతో భయంతో ఏ ఒక్కరూ కూడా తలుపు తీయటం లేదు. ఎంత ప్రయత్నించినా, ఎన్ని రకాలుగా అరిచినా, ఎన్ని రకాలుగా ఏడ్చినా సరే ఎవ్వరూ తలుపు తీయకపోయేసరికి ప్రతి ఇంటికి వెళ్ళి బాధతో తలుపులు కొడుతూ, మా అమ్మ దగ్గరికి వాడొచ్చేశాడు, మీరెవరైనా వచ్చి వాడిని మా ఇంటి నుండి బయటకు పంపించండి అని అరవటం మొదలుపెట్టాడు. కానీ ఎవ్వరూ లేవకపోయేసరికి ఒక మనిషి ఏడ్చినట్టుగా ఏడుస్తూ, నేను చనిపోయినా కూడా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు, కనీసం మీలో ఏ ఒక్కరూ కూడా నాకు సహాయం చేయటం లేదు అని బాధపడుతూ మా వీధంతా తిరుగుతూ వీధికి చివరగా ఉండేటటువంటి ఓ ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఆ చివరి ఇంట్లో వారంతా నిద్రిస్తుంటే ఆ ఇంట్లో అచ్చంగా మురళిలానే ప్రత్యక్షమై
నిద్రపోతున్న వారందరినీ కూడా వీపు తట్టి మరీ లేపడం మొదలుపెట్టింది. అంతే, ఇంట్లో వాళ్ళంతా కూడా హడిలిపోయారు. చూస్తే అక్కడ మురళి ఆత్మ కనబడుతుంది. అది గమనించి వారంతా భయపడి ఇంటి నుండి బయటకు పరిగెత్తారు. ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్ల వైపుగా పారిపోతున్నారు. ఆ అల్లచడికి ఊరిలో వాళ్ళంతా కూడా నిద్రలేచారు. అది గమనించినటువంటి మురళి ఆత్మ భయపడి అదృశ్యమైంది. కానీ ఊరిలో వాళ్ళంతా కూడా మురళి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. పోయినవాడు పోయాడు, కానీ తన తల్లిపైన పగ తెచ్చుకోకుండా ప్రతిరోజు ఎవరో ఒకరు కనిపిస్తూ మనందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడు, భయపెడుతున్నాడు. అయినా ఏదైనా చెయ్యాలి అనుకుంటే వాళ్ళని చేయొచ్చు కదా, మనల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాం? ఇలా చెయ్యటం మంచిది కాదని గ్రహించి ఎప్పుడూ తన ఆత్మ ఇలాగే కనిపిస్తూ ఉంటే కొంతమంది భగస్థులు ఆ ఆత్మ ప్రభావం వల్ల మరణించే అవకాశం కూడా ఉంది అని అనుకుంటున్నారు. కానీ ఏం చెయ్యాలో ఎవ్వరికీ తెలియటం లేదు. ఇక ఆ ఆత్మ యొక్క ప్రభావం ఊరిపైన లేకుండా ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తుంటే దీనికి తగిన పరిష్కారాన్ని చూపించేవాడు ఒకే ఒక్కడు ఉన్నాడని ఒక భూత వైద్యుడి వద్దకు వెళ్ళి అతన్ని కలవటం జరిగింది. జరిగిన విషయాలన్నీ కూడా తెలుసుకుని వారు చెప్పే మాటలు విని అదే రోజు ఆ భూత వైద్యుడు ఊరికొచ్చాడు. అప్పటికే దాదాపుగా సాయంత్రం కావస్తుంది. తన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని రాత్రి మారుపడ్డాక ఆ ఆత్మ కోసం పూజను సిద్ధం చేయగా మా మామయ్యను తన యొక్క ఆత్మ ఆవహించడం జరిగింది. అప్పుడు భూత వైద్యుడు ఆ ఆత్మతో మాట్లాడగా, నా తల్లి తప్పు చేయటం నా కల్లారా నేను చూడలేకపోతున్నాను. నేనే కాదు, ఈ ప్రపంచంలో ఏ కొడుకు ఆ విధంగా చూడలేడు. అందుకే ఆ వ్యక్తిని ఇంటి నుండి బయటికి పంపించాలని చూస్తున్నాను. తన మనసులో బాధ చెప్పుకుంటుంది. ఇలా చూడు, నువ్వు వీధిలోకి ప్రవేశించావు, వాళ్ళని వీళ్ళని విపరీతంగా ఇబ్బంది పెడుతున్నావు. ఓ పంచే, నేరుగా నీ ఇంట్లోకి వెళ్ళి మీ అమ్మను మరియు తనతో పాటు సంబంధం పెట్టుకున్నాడు కదా ఆ వెధవ, వాడిపైన నీకు కావలసింది చెయ్యి. నీ పగ ఆ విధంగా తీర్చుకుంటే మంచిది కదా అని అడిగారు. అందుకు మురళి యొక్క ఆత్మ ఏడుస్తూ, నేను చనిపోకముందే ఒక విషయం అందరి ముందు చెప్పాను. అదేంటి, మా అమ్మ బ్రతికున్నంతకాలం కూడా ఆ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగుపెట్టను అని. అందుకే ఆ మాట మీదే ఉండిపోయాను. అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడ నేనింకా అడుగు పెట్టలేకపోతున్నాను అని చెప్పేసరికి, అడుగు పెట్టకపోతే మానుకో, కానీ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కూడా బెదిరించడం ఏంటి? వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం చెప్పు? ఇలా చేస్తే ఖచ్చితంగా చూస్తూ ఊరుకోము అని హెచ్చరించగా, నువ్వేం చేసినా పర్వాలేదు, నువ్వు నన్ను ఏం చెయ్యాలనుకున్నా నేను అస్సలు భయపడను. నా తల్లి వద్దకు ఆ వ్యక్తి వస్తే మాత్రం ఈ విధంగానే అరుస్తాను, ఈ విధంగానే అందరినీ నిద్రలేపుతూ ఉంటాను అనగా, అరే, ఊరుకొన కొలది బాగా మొండిగా వాదిస్తున్నావు. ఈ రోజు నుండి నువ్వు ఈ ఊరిలో ప్రవేశించడానికి వీల్లేదు అనగా, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో, కానీ నా పని నేను చేసుకుంటాను అని మొండిగా వాదించేసరికి మరింతగా భయపెట్టాలి అనుకున్నాడు ఆ భూత వైద్యుడు. కానీ మురళి ఆత్మ మాత్రం ఎంతటికీ లొంగకపోయేసరికి చివరికి చేసేదేమీ లేక మా మామయ్య ఒంటిని ఆవహించి ఉన్నటువంటి మురళి ఆత్మను బంధించి ఒక ప్రదేశాన భూమిలో పాతి పెట్టడం జరిగింది. ఇక అప్పటి నుండి కూడా తన ఆత్మ ఇంకెన్నడూ మాకైతే కనిపించలేదు. కానీ తన కన్న తల్లి చేసినటువంటి ఆ తప్పుకు తండ్రితో పాటు మురళి కూడా చనిపోయాడు. ఈ సంఘటన మా అందరినీ కలిచివేసింది. అప్పటి నుండి కొన్నాళ్ళ వరకు అది తలుచుకుంటూ ఊరంతా కూడా బాధపడుతూనే ఉంది. ఇలా కొంతకాలం పోయాక వాళ్ళ అమ్మతో సంబంధం పెట్టుకున్న వ్యక్తి తనని విడిచిపెట్టి వేరొక ఆమెను పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఒకవైపు కట్టుకున్న భర్త, ఇంకోవైపు కన్న కొడుకు. వారు దూరమైనా సరే తనకు తోడుగా ఆ వ్యక్తి ఉన్నాడు అని ధైర్యంగా ఉన్నటువంటి ఆమె, వాడు కూడా దూరం కావటంతో తాను చేసినటువంటి ఆ పెద్ద తప్పులు తెలుసుకుని, నా భర్త మరియు కొడుకు చావు కారణమైనటువంటి నేను బ్రతికుండటానికే వీల్లేదు అని తాను చేసిన తప్పులను ఊరిలో కొంతమందితో చెప్పుకుని ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది. చివరికి ఒకరోజు రాత్రివేళ అంతా నిద్రిస్తున్న సమయాన తనకు తానుగా అదే ఇంట్లో ఉరివేసుకుని మరణించింది. ఇది మా ఊరిలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన. వారి చావు కారణమైనటువంటి మురళి తల్లి
ఆ వ్యక్తితో సంబంధం పెట్టుకోవటం వల్ల ఈరోజు ఆ కుటుంబమే కనిపించకుండా పోయింది. ఇలా వారి యొక్క కుటుంబం మాత్రమే కాదు, ఎన్నో కుటుంబాలు ఈ అక్రమ సంబంధాల వల్ల రోడ్డున పడుతున్నాయి. ఇలాంటి సంబంధాలు పెట్టుకుని చివరికి వారే శిథిలమైపోతూ వారి కన్న బిడ్డలు కూడా అనాథులుగా మార్చేస్తున్నారు. ఇలాంటి దారుణాలు ఇక ముందైనా జరగకుండా ఉంటే మంచిదని ఆశిస్తూ ఈ సంఘటన అలాంటి వారందరికీ కూడా ఓ గుణపాఠం కావాలని ఈ స్టోరీని మీ ముందుకు తీసుకురావటం జరిగింది. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? ఈ స్టోరీలో మీకు అత్యంత బాధాకరంగా అనిపించిన విషయం ఏంటి? అలాగే అన్నింటికంటే భయంకరంగా అనిపించినటువంటి విషయం ఏంటి? తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేయండి. మీరిచ్చే ఒకే ఒక లైక్ అనేది ఎంతో అమూల్యమైనది. ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా DM చేయండి.